శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీకు ఇంతకు ముందు వీడియోలో పెనుగొండ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ చెప్తూ ఒక మాట చెప్పాను. అక్కడ వాసవి మాత ఆత్మార్పణ చేసిన అగ్నిగుండం ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్తే అసలు గుండె బరువెక్కిపోతుందమ్మా, మా అందరి కోసం యుద్ధం రాకుండా నువ్వు అంతటి త్యాగం చేసావా తల్లి అని నమస్కారం పెట్టబుద్ధి వస్తుంది, కళ్ళమటి నీళ్ళు వస్తాయి అని చెప్పాను కదా. ఆ బాధ మర్చిపోవాలంటే అక్కడే పర్లాంగు దూరంలో ఇంకొక అద్భుతమైన ఆలయం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పా. ఆ ఆలయమే వాసవి శాంతిధామం అంటారు, లేకపోతే దాన్ని ఋషిగోత్ర మండపం అంటారు. బ్రహ్మాండమైన ఆలయం. అసలు అక్కడికి వెళ్ళి చూస్తే మీరు 182 అడుగుల ఎత్తున్న మహాద్భుతమైన ఆలయం అన్నమాట. లోపలికి వెళ్ళి చూసారంటే పొంగిపోతారు, ఒళ్ళు తెలియదు అసలు. అక్కడ 90 అడుగుల ఎత్తు అమ్మవారి విరాట్ స్వరూపం ఉంది. అది ప్రపంచంలోని వాసవి మాత మూర్తుల్లో అత్యంత పెద్దదనమాట. పంచలోహ విగ్రహం. అసలు చూస్తే అమ్మవారు బంగారపు పూతతో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది, బంగారు తల్లి. విచిత్రం ఏమిటంటే పెనుగొండలో ఇప్పటికీ మీకు 3 ఆలయాలు చెప్పా. మొట్టమొదటిది అమ్మవారి మూల విరాట్ ఉన్న ఆలయం. అందులో మీరు అమ్మవారిని చూస్తే కన్యకలాగా ఇంత స్వరూపంతో ముగ్ధ మనోహరంగా నిలబడి ఉంటారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న అమ్మవారు ప్రాణత్యాగం చేసిన ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మవారు అగ్నిలోకి దూకిన గుండం ఉంటుంది. ఇప్పుడు ఈ 3వ ఆలయానికి వచ్చి చూస్తే అక్కడ విరాట్ స్వరూపం ఉంటుంది. అంటే చిన్న అమ్మవారు ప్రజలందరి కోసం అగ్ని ప్రవేశం చేసి ఆ తర్వాత విరాట్ స్వరూపంలో కనిపించారు అన్నట్టుగా 1, 2, 3 ఈ 3 ఆలయాలని అదే వరుసలో చూడగలిగితే ఆ అనుభూతి కలుగుతుంది. చాలా విచిత్రమైన అనుభూతి. అసలు అంత పెద్ద అమ్మవారి మూర్తి, అంత పెద్ద ఆలయం కట్టాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది అంటే బెంగళూరులో ఎస్ రామమూర్తి గారు అని ఒక పుణ్యాత్ముడు ఒక ఆయన ఉండేవారు, కర్మయోగి ఆయన. ఆయన ఇక్కడ బెంగళూరులో ఎన్ని స్కూళ్ళు ఎన్ని హాస్పిటళ్ళు కట్టించారో, అలాగనే ఎన్ని వేల మందికి ఉచితంగా విద్య చెప్పించారో. మీరు ఈ వాసవి ధామం నేను చెప్పిన చోటుకు వెళ్తూ ఉంటే బయట ఆయన విగ్రహం పెట్టుంటుంది. చిన్నతనంలో ఆయనకి ఆర్థికమైన ఇబ్బందులుండి చదువుకోలేకపోయారట. తర్వాత అమ్మవారి దయ వల్ల పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు. కానీ ఆ మూలాలు మర్చిపోకుండా ధనం లేకపోవడం వల్ల నేను చదువుకోలేకపోయా, అందువల్ల ఎవ్వరి చదువు దానివల్ల ఆగకూడదు అని చెప్పి ఉచితంగా స్కూళ్ళు పెట్టి వేల మందికి విద్యాదానం చేసిన కర్మయోగి ఆయన. అలాగే వాళ్ళ కుటుంబంలో గోవిందరాజులు గారు అని ఉన్నారు, ఇక్కడ ఫేమస్ డాక్టర్ బెంగళూరులో. వీళ్ళకి ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటంటే పెనుగొండ వెళ్ళి వాసవి అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత రోజు తెల్లవారుజామునే బయటకు వచ్చేసరికి బ్రాహ్మీ ముహూర్తంలో అక్కడ ఒక ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద బంగారపు ఆలయం, ఆ ఆలయంలో అమ్మవారి నిలువెత్తు సువర్ణ స్వరూపం కనిపించి ఆ వెలుగు రేఖలో ఆకాశంలోకి అలా వెదజిల్లుతున్నట్టు దర్శనమైందిట. అయ్యేసరికి పులకించిపోయి ఓహో అయితే ఇది అమ్మవారి నిర్ణయము అని చెప్పి ఆ భూమిని తీసుకుని అక్కడ అలాంటి ఆలయాన్ని నిర్మిద్దాము అని సంకల్పం చేసుకున్నారు. మొట్టమొదట అసలు ఆలయం వచ్చేందుకు ముందు ఈ భూమిలో ఉండేదన్నమాట. దాని తర్వాత ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి అంత పెద్ద ఆలయం కట్టించాలి, అంత పెద్ద మూర్తి రావాలి అంటే ఎంత కష్టం చెప్పండి. 40 టన్నుల మూర్తి. అసలు ఆ మూర్తి కూడా ఆ ఆలయంలోకి ఎక్కడో తయారు చేసి తీసుకువచ్చి అక్కడ ఆ మూర్తి అంతటిని నిర్మిస్తూ ఉంటే ప్రజలు అసలు ఆ పాదాలు అవి తాకి పొంగిపోయారు. మీరు అసలు అందులోకి వెళ్తే ఆ అమ్మవారి మూర్తి అగ్నిలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తున్నట్టు ఉంటుంది, ఆ విరాట్ స్వరూపం. అయితే మనం అక్కడికి వెళ్ళి నిల్చున్నాం అనుకోండి, దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి గోరు ఎంత ఉందో అంత ఉంటాం మనం, కాలి గోరంతా. ఏమిటండి అది అంటే జీవితంలో ఎప్పుడైనా మనకి పైకి ఎదిగామనుకోండి, ఎదిగితే ఎప్పుడో ఒక రకమైన అహంకారం వస్తుంది. ఓహో నేను ఎంతో కష్టపడ్డాను, నా అంతటి వాడిని కాబట్టి ఎదిగాను. అక్కడికి ఒక్కసారి వెళ్ళి నిల్చుందామంటే జగజ్జనని కాలి గోటికి కూడా సరిపోం మనం. ఆ తల్లి అనుగ్రహం వల్ల కదా మనం ఎదిగింది అని మన అహంకారాన్ని అరగదీస్తుంది. అంత భవ్యమైన మూర్తి అన్నమాట. ఆధ్యాత్మికంగా అంత గొప్ప మూర్తి, టెక్నికల్గా కూడా వాళ్ళు ఎంత గొప్పగా డిజైన్ చేస్తారంటే రెక్టర్ స్కేల్లో 8.8 భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగేలాగా తయారు చేస్తారు ఆ మూర్తిని. చాలా అద్భుతంగా ఉంటుంది, మైమర్చిపోతారు అసలు. వెళ్తే కనుక పెనుగొండ తప్పకుండా మూర్తిని దర్శించుకోండి. అలాగే అదే ఆలయంలో ఇంకొక 9 విశేషాలు ఉన్నాయి, అవి ఏమిటో కూడా మీకు చెప్తాను. మొట్టమొదటిది ఏమిటంటే ఆ విరాట్ స్వరూపానికి కింద అమ్మవారిది పరకతంతో తయారు చేసిన మూర్తి. 5 అడుగుల ఎత్తు అమ్మవారు, రమణీయంగా ఉంటారు. అలాగే నాకు అక్కడ బాగా నచ్చేది వాళ్ళు చేసే అలంకరణ. అసలు వాసవి అమ్మవారు దిగొస్తే ఒక కన్య పిల్లకి ఎంత చక్కగా ప్రేమగా అలంకరణ చేస్తారు. ఇప్పుడు తల్లి తండ్రి కూతుర్ని అలంకరించుకుని పొంగిపోతారు కదా,
అలాగా అమ్మవారికి ప్రతిరోజు అలంకరణ చేస్తూ ఉంటారు. అబ్బా, చూడటానికి 2 కళ్ళు చాలు, అంత అద్భుతంగా ఉంటారు అమ్మవారు. మరకతంతో చేసిన మూర్తి, అది కూడా చూడండి. ఆ తర్వాత రెండో విశేషం ఏమిటంటే, ఆ మూర్తి చూసి మీరు కిందకి దిగి వస్తూ ఉంటే అక్కడ ఎడం పక్క ఒక పెద్ద గూడు లాంటిది ఉంది. అందులోకి చూస్తే మీకు ఒక వెండి రథం కనిపిస్తుంది, చాలా బాగుంది. బ్రహ్మదేవుడు ముందు కూర్చుని ఉంటాడు అనమాట, బ్రహ్మరథం. అమ్మవారిని ఊరేగించేందుకు చేశారు. ఇంకా మూడవది ముఖ్యమైనది చూడాల్సింది ఏమిటంటే, అక్కడ ఉన్న ఋషిగోత్ర మండపం. అక్కడ 102 స్తంభాలుండి ఆ ఒక్కొక్క స్తంభం మీద ఆ గోత్ర ఋషి ఎవరు, అలాగనే ఆ గోత్రానికి మూల పురుషులు ఎవరు, అమ్మవారితో పాటు ఆత్మార్పణ చేసిన వాళ్ళ గురించి మీకు పాత వీడియోలో చెప్పాను కదా, వాళ్ళందరి మూర్తుల్ని అక్కడ చెక్కి, అలాగే స్కాంద పురాణంలో వీటికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొచ్చి అక్కడ చెక్కారు. అది చూస్తే నాకు గుండె ఉప్పొంగిపోయింది. ఎందుకంటే మన మూలాలు ఏమిటో మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రవర్లో చూడండి, రోజు విశ్వామిత్ర ఘమర్షణ కౌశికత్రయార్షే ప్రవరాన్విత అలా చదువుతూ ఉంటాం కదా. ఎందుకు ప్రవర్లో ఆ మూల ఋషుల్ని చెప్తారు అంటే, అవే మనకి మూలాలు, మన జన్మకి మూలం. వాటిని మర్చిపోకూడదు. కానీ సామాన్యంగా మనం మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా గుర్తు చేయడానికి అక్కడ పెట్టారు. నాకు మహదానందం కలిగించిన విషయం ఏమిటంటే, మేము ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి ఎవరో వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి నాకు తెలిసి 6-7 ఏళ్ళు ఉంటాయేమో. లోపలికి రాగానే ముందు ఆ అమ్మాయి టకటకటకటక పరిగెత్తుకు వెళ్ళిపోయి, ఆ 102 స్తంభాలు ఒకేలా ఉంటాయి కదా, అందులో వాళ్ళ గోత్రానికి సంబంధించిన స్తంభం ఏంటో వెళ్ళి ఒకసారి దాన్ని పట్టేసుకుని నమస్కారం పెట్టింది. ఆయన పొంగిపోయాను చూసి. ఈ కాలంలో గోత్రం అంటే ఏమిటో పిల్లలకి తెలియదు, అలాంటిది మూలాలని ఎంత చక్కగా కాపాడుకుంటున్నారు అని. అది మనకి మళ్ళీ ఈ ఆలయంలోనూ కనిపిస్తుంది. 102 గోత్రాలకి సంబంధించిన స్తంభాలు, వాటి చరిత్ర మొత్తం అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అదొకటి తప్పకుండా చూడండి. 4వది ఏమిటంటే, అదే ఆలయంలో ఈశాన్యం మూల వాసవి అమ్మవారి పంచాయతనం ఉంది. అది మీరేవో చూసి మూర్తులు అనుకుని వచ్చేస్తారేమో, అది పంచాయతనం, జాగ్రత్తగా చూడండి. పంచాయతనం అంటే మనకి సామాన్యంగా విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, అమ్మవారు, గణపతి, సూర్యుడు, వీళ్ళు 5గురు ఉంటారు కదా. ఇక్కడ మధ్యలో వాసవి అమ్మవారు ఉంటారు. సూర్యభగవానుడి బదులు వాళ్ళ కులగురు భాస్కరాచార్యుల వారు, ఆయన బ్రహ్మదేవుడి స్వరూపం అనమాట. ఆయన మూర్తిని పెట్టారు. మిగతావన్నీ పెట్టి అక్కడ ఒక పంచాయతనాన్ని తయారు చేస్తారు. ఈశాన్యం మూల ఉంటుంది, తప్పకుండా చూడండి. ఆ ఆలయంలోంచి మీరు బయటికి వచ్చారనుకోండి, ఆ ప్రాంగణంలో మీకు ఒక 54 అడుగుల ఎత్తు వాసవి అమ్మవారిది నమూనా విగ్రహం కనిపిస్తుంది. అంటే ఈ విగ్రహం ఇక్కడికి రావాలి అని సంకల్పం వచ్చినప్పుడు ముందు ఆ నమూనా విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విరాట్ స్వరూపం అక్కడికి వచ్చింది. అది జిఎంఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ దంపతులకి వాసవి మాత అంటే అపారమైన భక్తి. వాళ్ళు తీసుకొచ్చి ఆ మూర్తిని అక్కడ పెట్టి, అసలు ఈ ఆలయాన్ని అలాంటి సహృదయులందరూ వచ్చి ఎంతో అద్భుతంగా వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టుకుంటారో అంతటి ఆర్తితో, అంతటి ప్రేమతో వాసవి అమ్మవారికి కట్టిన ఇల్లు అది. చాలా అద్భుతంగా ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా 6వ విశేషం ఏమిటంటే, ఆ మూర్తి పక్కనే మీకు కలశం లాంటిది ఒక పెద్దది కనిపిస్తుంది. అదేమిటండి అంటే నామలిఖిత స్తూపం. మనకి సామాన్యంగా రామకోటి స్తూపాలు ఇలాంటివి కనిపిస్తాయి కదా, అలాంటివే వీళ్ళు ఏం చేశారంటే, ఒక్కొక్క గోత్రం వాళ్ళు 1 కోటి వాసవి నామాలు రాశారు, రామనామం రాసినట్టు. అలాగా 102 కోట్ల నామాలు తీసుకొచ్చి అక్కడ చక్కగా ఒక కలశం లాంటిది కట్టి అందులో ప్రతిష్ఠించారనమాట. మరి 102 కోట్ల నామాలంటే దాని శక్తి ఉంటుంది కదా, ఎందుకంటే ఒక్కొక్క నామం రాసేటప్పుడు అమ్మవారిని లోపల జపం చేస్తూ ఉంటారుగా, అంత శక్తిమంతమైంది. దాన్ని కూడా తాకి నమస్కారం చేసుకోండి. తర్వాత కొంచెం పక్కకి వెళ్తే అక్కడ నవగ్రహ దంపతి వనం అని ఒకటి కట్టారు. అది కూడా చాలా విచిత్రమైన కాన్సెప్ట్. మనకి నవగ్రహాలు సామాన్యంగా ప్రతి ఆలయంలోనూ ఉంటాయి కదా, కానీ దంపతులు ఇద్దరు ఉన్నవి అక్కడ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయం చొప్పున కట్టారు. అంటే ఎవరికైనా గ్రహశాంతులు కావాలంటే వాళ్ళు ప్రదక్షిణాలు అవి చేసుకోవడానికి వీలుగా చాలా అద్భుతంగా కట్టారు. అదొకటి, ఆ వనానికి వెళ్ళి చూడండి. అలాగే 8వ విశేషం ఏమిటంటే, అక్కడ ఒక అద్దాల మండపం కట్టారు. కొంచెం దూరంలో ఉంటుంది, మనకి ఎదురుగుండా కనిపించదు. అక్కడ అగ్ని ప్రవేశం చేస్తున్న మూర్తి, అలాగే మిగతా మూర్తులన్నీ కూడా చక్కగా అద్దాల మండపంలో పెట్టి వాటికి లైట్ షో పెట్టారు. ఆ లైట్స్ అవన్నీ ఆన్ చేస్తే చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. పిల్లలకైతే భలే సంతోషం వస్తుంది, ఎందుకంటే మిర్రర్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి కదా అవన్నీ. అది కూడా చూపించండి వెళ్ళినప్పుడు. ఇంకా ఆఖరిది ఏమిటంటే, అక్కడ సచ్చిదానంద సరస్వతి స్వామి అని ఆయన వేదాంగాల్ని, ఉపనిషత్తుల్ని అవన్నీ అవపోషణ పట్టిన ఆయన ఉపాసనా పరులు. రిషికేశ్లో దయానంద సరస్వతి ఆశ్రమం ఉంది కదా, అక్కడ 17 సంవత్సరాల పాటు ఉండిపోయి వేదాధ్యయనం చేశారు. అలాగనే టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్. MBAలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన. ఆ టెక్నాలజీ, ఆధ్యాత్మికత 2 కలగలిసిన యువకులు అనమాట. ప్రజల్లో మమైకం అయిపోయి
చిరునవ్వు నవ్వుతూ అందరితోనూ కలిసి ఉంటారు. చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. వారొకరు. అలాగనే కృష్ణానందపురి స్వామిని, వారు అక్కడ పీఠాధిపతులు అనమాట. మీరు పెనుగొండలో వెళ్తే ఈ ఆలయానికి వాళ్ళ దర్శనం చేసుకోవచ్చు. అందుకని కుదిరితే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దర్శనం కూడా చేసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. శ్రీమాత్రే నమః.